హాయ్ వ్యూయర్స్, గుడ్ మార్నింగ్. సో నేను ఈరోజు అయితే జార్ఖండ్ వెళ్తున్నా డియోగ్రాకి. సో డియోగ్రాలో ఏముంది అని అంటే బైద్యనాథ్ది జ్యోతిర్లింగం ఉంది. సో డియోగ్రా వచ్చేసి హైదరాబాద్ నుంచి 1500 కిలోమీటర్స్. డైరెక్ట్ ట్రైన్ కూడా ఏం లేదు. సో నేను ఏం చేశానంటే ఫ్లైట్ తీసుకున్నాను. ఫ్లైట్ నాకు అప్ అండ్ డౌన్ వచ్చేసి 8500 పడింది. సో ఇదేంటంటే కనెక్టింగ్ ఫ్లైట్ అనమాట, హైదరాబాద్ టు బెంగళూరు, బెంగళూరు నుంచి మళ్ళీ డియోగ్రాకి. సో టోటల్ వచ్చేసి 5 hours జర్నీ. సో వచ్చేటప్పుడు రిటర్న్ కూడా సేమ్ కనెక్టింగ్ ఫ్లైట్స్, కాకపోతే రిటర్న్లో ఒక 1 hour ఎక్స్ట్రా ఉంది. సో మొత్తం డీటెయిల్స్ అయితే చెప్తాను ఈ వీడియోలో, ఎండ్ వరకు చూడండి. సో బెంగళూరు ఎయిర్పోర్ట్ అయితే రీచ్ అయిపోయాను. బెంగళూరు ఎయిర్పోర్ట్లో ఉన్నా ఇప్పుడు. సో ఇక్కడ రామేశ్వరం కెఫే అని ఉంది. రామేశ్వరం కెఫే చాలా ఫేమస్. ఏమైనా తిందాం అనుకుంటున్నా, ఆకలిస్తుంది లైట్గా. సో చూద్దాం ఏమున్నాయో. సో అవి ప్రైజెస్ అప్రాక్సిమేట్లీ 350 రూపీస్ ఉంది దోశ తీసుకుంటే. కానీ నాకు దోశ తినే ఉద్దేశం లేదు, ఎందుకంటే బోర్ కొట్టేసింది దోశలు తిని తిని తిని. సో ఇక్కడ ఏదో స్పెషల్ ఉంది, మైసూర్ పాక్ అని చెప్పి, హాట్ మైసూర్ పాక్ అని చెప్పి. సో అది ట్రై చేద్దాం అనుకుంటున్నా, చూద్దాం ఎలా ఉంటుందో. ఇదే ఆ మైసూర్ పాక్, టేస్ట్ అయితే చూద్దాం ఎలా ఉంటుందో. చాలా బాగుంది. సో డియోగ్రా ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయాను. 2.5 hours పట్టింది ఫ్లైట్ బెంగళూరు టు డియోగ్రా. సో ఇక్కడ బయటికి రాగానే ట్యాక్సీ దొరికేసింది. 300 రూపీస్ అంట ఇక్కడ నుంచి ట్యాక్సీ టెంపుల్ వరకు. సో క్యాబ్ వాడే కొన్ని రూమ్స్ చూపించాడు. ఆ రూమ్స్లో ఇది కొంచెం బెటర్ ఉంది, ఈ హోటల్ రూమ్. ఈ హోటల్ రూమ్ నాకు వచ్చేసి 1500 పడింది. సో రూమ్లో చెకింగ్ చేయగానే ఫుల్ ఆకలైంది. తిందాం బయట అని చెప్పేసి వచ్చాను. ఇక్కడ అన్ని నాన్ వెజ్ డాబాలు ఉన్నాయి. ఈ పంజాబీ డాబా ఒక్కటి మాత్రం కొంచెము వెజ్ ఉంది, ప్యూర్ వెజ్ ఉంది. సో ఇది దాని మెను. ప్రైజెస్ కూడా బాగానే ఉన్నాయి. సో దాల్ ఫ్రై అలా తింటే నీకు 60 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. దాల్ మఖని వచ్చేసి 180, అదే హైయెస్ట్. నేనైతే థాలీ చెప్పాను, రెగ్యులర్ థాలీ. అది వచ్చేసి 150 రూపీస్. చూద్దాం ఎలా ఉంటుందో. బాటిల్ మాత్రం మామూలుది ఇస్తున్నారు, బిస్లరీ అలాంటివి దొరకట్లేదు ఇక్కడ. సో వచ్చింది థాలీ. రైస్ అయితే బాగా ఇచ్చాడు, బాస్మతి రైస్. పప్పు మాత్రం నీళ్ళ నీళ్ళ ఉంది, పప్పు సాంబార్ అర్థం కావట్లేదు. ఆలు కర్రీ బాగుంది. ఇది మరి ఏం కర్రీయో తెలియదు, చూడాలి. అప్పడం ఇచ్చాడు, 2 రోటీలు ఇచ్చాడు. సో టైం వచ్చేసి అరౌండ్ 4 అయింది. దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాను. ఆ హోటల్ నుంచి అరౌండ్ 500 meters ఉంటుంది టెంపుల్. సో చాలా హ్యాపీగా ఉంది. మొత్తానికి నేను బైద్యనాథ్ జ్యోతిర్లింగం టెంపుల్కి అయితే వచ్చేసాను. సో ఒక సైడ్ వచ్చేసి శివుడు టెంపుల్, ఇంకొక సైడ్ వచ్చేసి అమ్మవారి టెంపుల్ అనమాట, అది శక్తిపీఠము. సో శివుడు టెంపుల్కి, అమ్మవారి టెంపుల్కి మధ్యలో ఉన్న ఈ రెడ్ కలర్ థ్రెడ్స్ గురించి ఒక స్టోరీ అయితే ఉంది. ఆ స్టోరీ చెప్తాను మీకు. సో సతీదేవి అయితే ఆత్మహత్య చేసుకుంటుంది, శివుడికి తన తండ్రి వల్ల జరిగిన అవమానం భరించలేక. సో శివుడు వచ్చేసి 1000 years వెయిట్ చేస్తాడనమాట, పార్వతి రూపంలో సతీదేవిని మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి. సో అంత బాండింగ్ ఉంది కాబట్టి వాళ్ళిద్దరి మధ్యలో ఈ రెడ్ కలర్ థ్రెడ్ ఏదైతే ఉందో అది శివుడి టెంపుల్ నుంచి సతీదేవి టెంపుల్కి కట్టడం వల్ల ఎవరైనా కపుల్స్ మధ్యలో గొడవలు ఉంటే అవి సద్దుమణుగుతాయి అని చెప్పి ఇక్కడ వాళ్ళ నమ్మకం అనమాట. చూడండి ఎట్లా కడుతున్నారో ఒక టెంపుల్ నుంచి ఇంకో టెంపుల్ వరకు. సో అదే దాని స్టోరీ. ఈ క్యాంపస్లో వచ్చేసి మొత్తం ఒక 22 టెంపుల్స్ ఉంటాయి. అందులో మెయిన్ టెంపుల్ వచ్చేసి శివుడు టెంపుల్, ఇంకొకటి సతీదేవి టెంపుల్, అమ్మవారి టెంపుల్, ఇంకొకటి వచ్చేసి కాలభైరవ టెంపుల్ అనమాట. ప్లస్ ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంటుంది. సో ఇవన్నీ విజిట్ చేసుకోవడానికి అయితే ఒక 1 hour టైం పడుతుంది. మీకైతే నేను ఇప్పుడు కాలభైరవ టెంపుల్ కూడా చూపిస్తాను ఎలా ఉంటుంది అని చెప్పేసి. సో నాకు దర్శనానికైతే ఒక 1/2 an hour పట్టింది. నేను స్పెషల్ దర్శనం టికెట్ తీసుకున్నాను 500 పెట్టి.
లేకపోతే ఇంకా చాలా టైం పట్టేది. ఎందుకంటే పీక్ సీజన్ అనమాట ఇది. ఇక్కడ శ్రావణ మాసంలో చాలా రష్ ఉంటుంది. సో, శ్రావణ మాసం వచ్చేసి పీక్ సీజన్. సో, ఇదే కాలభైరవ టెంపుల్. నాకు దర్శనం అయితే చాలా జరిగింది. స్పర్శ దర్శనం దొరికింది. ముట్టుకున్న దేవుడిని. ఒక 1, 2 మినిట్స్ గుడిలోనే ఉన్నాను. సో, రూమ్‌కి రాగానే ఫుల్ గట్టిగా ఆకలేసింది. సేమ్ రెస్టారెంట్‌కొచ్చి దాల్ ఫ్రై, రోటీ ఇంకా జీరా రైస్ అయితే ఆర్డర్ చేసుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. సో, బిల్ వచ్చేసి ₹245 అయింది. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ నేను సెకండ్ టైం దర్శనం అయితే చేసుకున్నాను. బయటికి రాగానే ఇట్లా పాలకోవాలు దొరుకుతాయి. చాలా టేస్టీగా ఉంటాయి. సో, ఇంటికి ఒక పావు కిలో పాలకోవా తీసుకెళ్దామని చెప్పి ప్యాక్ చేయించుకున్నాను. ఇక్కడికి దగ్గరలో కృష్ణుడిది నవలఖ టెంపుల్ అని చెప్పి ఒకటి ఉంటుంది. అక్కడికైతే వెళ్తున్నాను. సో, ఇదే ఆ రాధాకృష్ణ టెంపుల్ అనమాట, నవలఖ టెంపుల్. సో, ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంటుంది చూడ్డానికి. సో, ఈ టెంపుల్ వచ్చేసి మెయిన్ టెంపుల్ నుంచి ఒక 2 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఆటో వాడైతే నా దగ్గర ₹100 తీసుకున్నాడు అప్ అండ్ డౌన్. అంటే ఈ టెంపుల్కి తీసుకొచ్చి చూపించి మళ్ళీ నన్ను రూమ్లో దింపడానికి. సో, దర్శనం అయితే అయిపోయింది. రూమ్ చెక్అవుట్ చేసేసి ఎయిర్పోర్ట్కి వచ్చేసాను. ఎయిర్పోర్ట్కి వచ్చి నాది యాక్చువల్లీ 2:45కి ఫ్లైట్. ఇప్పుడు టైం వచ్చేసి 3:15 అలా అవుతుంది. 2:45 ఫ్లైట్ నేను ఎక్కాను. ఎక్కాక వాళ్ళు ఏం చేశారంటే దింపేశారు. మళ్ళీ టెక్నికల్ ఇష్యూ ఉంది అని చెప్పేసి ఫ్లైట్లో ఒక అరగంట కూర్చోబెట్టి దింపేశారు. సో, అది దింపడం చాలా మంచిదైంది. ఎందుకంటే ఆ టెక్నికల్ ఇష్యూతోని ఎగిరి ఫ్లైట్ ఏమైనా అయిందనుకో అది తలకాయ నొప్పి. దానికంటే ఇది బెటర్. నాకు పెద్ద ఫరకేం పడదు. ఎందుకంటే నేను ఎట్లాగో బెంగళూరులో వెయిట్ చేయాల్సి వచ్చేది. బెంగళూరులో 3 అవర్స్ లే ఓవర్ అనమాట నాకు. సో, బెంగళూరులో ఫ్లైట్ వచ్చేసి రాత్రి సమ్వేర్ అరౌండ్ 9:30కి అట్లుంది. సో, ఇప్పుడు ప్రస్తుతం 3:30 అవుతుంది టైమ్. సో, నాకు పెద్ద ఫరకేం పడదు అనమాట. ఎందుకంటే డిలే అయినా కూడా నేను 9:30 ఫ్లైట్ క్యాచ్ చేసుకోగలను. ఇన్ కేస్ చేసుకోకపోయినా 2 కనెక్టింగ్ ఫ్లైట్లు నావి ఇండిగోవే కాబట్టి వాడు చచ్చినట్టు ఇంకో ఫ్లైట్ ఇస్తాడు నాకు. సో, టెన్షన్ ఏం లేదు. నేను చూపిస్తా చూడండి. ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోయింది మాది. అంటే ఫ్లైట్ అయితే టెక్నికల్ ఇష్యూ వల్ల అక్కడ ఆగిపోయింది. ఆగిపోయిన ఫ్లైట్ చూపిస్తా చూడండి. టెక్నికల్ ఇష్యూతో వెయిట్ చేస్తున్న ఫ్లైట్. సో, మరి చూడాలి ఇదే ఫ్లైట్ టెక్నికల్ ఇష్యూ రిజాల్వ్ చేస్తారా, లేకపోతే ఇంకొక ఎక్స్ట్రా ఫ్లైట్ ఏమని తెప్పించి దాంట్లో ఎక్కిస్తారా నాకే తెలియదు. ఎందుకంటే నాకు ఇలా ఇవ్వడం ఫస్ట్ టైం. సో, చూద్దాం ఏమవుతుందో. సో, నేను అసలు చాలా ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నా ఈ వీడియోలో, నా దర్శనం గురించి, అసలు ఈ ప్లేస్ గురించి. సో, ఇది వచ్చేసి జార్ఖండ్ స్టేట్ అనమాట. జార్ఖండ్ స్టేట్ ఎట్లా అయింది అని అంటే బీహార్ స్టేటే డివైడ్ అయిపోయి జార్ఖండ్ స్టేట్ అయింది. సో, ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఈ టెంపుల్కి విజిట్ చేయడానికి వచ్చినప్పుడు అయితే మనము క్లెన్లీనెస్ అవన్నీ అయితే లైట్ తీసుకోవాలి. ఎందుకంటే తెలుసు కదా బీహార్ ఎలా ఉంటుందో. సో, అదే సేమ్ అనమాట రెండు ఆల్మోస్ట్. సో, నీట్నెస్ అవన్నీ ఉండవు ఇక్కడ. సో, అది ఈ టెంపుల్కి రావాలి అని అనుకుంటే మాత్రము అవన్నీ మర్చిపోయి రావాలి. ఓన్లీ దేవుడి దర్శనం చూసుకుంటా అని. లేదు నాకు లగ్జరీగా కావాలి, నీట్నెస్ కావాలి అని అనుకుంటే ఈ టెంపుల్కి రాకపోవడమే చాలా మంచిది. ఇంకొకటి ఏంటి అని అంటే ఇక్కడ శక్తిపీఠం ఉందన్నమాట. అమ్మవారిది శక్తిపీఠం ఉంది. సో, ఆ శక్తిపీఠము జనరల్గా నేను 2-3 శక్తిపీఠాలకు వెళ్ళాను. ఆ శక్తిపీఠాలలో ఎలా అంటే దూరం నుంచే మనం అమ్మవారిని దండం పెట్టుకోవాల్సి వస్తుంది. దగ్గరికి ఎవరిని రానియరు పూజారిని తప్ప. కానీ ఇక్కడ అలా కాదు.
ఏంటో అందరూ వెళ్ళి ముట్టేసుకుంటున్నారు అమ్మవారిని. ప్లస్ అమ్మవారి మీద నీళ్ళు పోస్తున్నారు, అభిషేకాలు చేస్తున్నారు. ఏంటేంటో రచ్చ రచ్చగా ఉంది. సో అది కొంచెం డైజెస్ట్ అవ్వలే నాకు. సో ఫ్లైట్ డిలే అయిందని చెప్పి స్నాక్ బాక్స్ అయితే ఇచ్చారు, చూద్దాం దీంట్లో ఏముందో. సో ఈ మూడైతే ఇచ్చారు తినమని చెప్పి టైంపాస్కి. సో ఫ్లైట్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 2-3 అవర్స్ అయితే డిలే అయింది. సో డిన్నర్ కూడా ప్రొవైడ్ చేశారు. మొత్తానికైతే ఒక ఫ్లైట్ అయితే వచ్చింది కోల్కతా నుంచి మమ్మల్ని పికప్ చేసుకొని బెంగళూరుకి తీసుకెళ్ళడానికి. సో ఆ 9:30కి ఏదైతే నా ఫ్లైట్ ఉందో అది మిస్ అయిపోతా అని చెప్పేసి వాళ్ళు నెక్స్ట్ 10:30కి ఉన్న ఫ్లైట్ ఒకటి నాకు రీస్కెడ్యూల్ చేసి ఇచ్చారు. సో బెంగళూరులో దిగి నేను ఆ 10:30 ఫ్లైట్ ఎక్కేసి నేను ఇంటికి వచ్చేసరికి అరౌండ్ 1-2 అయింది టైమ్ నైట్. కానీ సేఫ్గా ఇంటికి వచ్చాను, అదే చాలు నాకు. సో ఈ వీడియో అయితే మీకు నచ్చినట్టయితే లేకపోతే ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఒక లైక్ అయితే కొట్టండి. షేర్ కూడా చేయండి వేరే ఎవరైనా ట్రావెల్ చేద్దామని అనుకుంటే ఈ ప్లేస్కి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.